మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న అయోధ్య రామ మందిరం వెనుక ఒక మహాచరిత్రే ఉంది. ఈ మందిరాన్ని కట్టుకోవడానికి ఇండియన్ సుప్రీంకోర్టు 2019లో పర్మిషన్ ఇచ్చింది. మరి 2019కి ముందు ఏం జరిగింది? రాముడి గుడి ఉన్న చోట మసీద్ ఎలా వచ్చింది? మరలా మసీద్ ఉన్న చోట ఇప్పుడు రామ మందిరం రావడానికి విశ్వ హిందూ పరిషత్ ఏం చేసింది? అసలు ప్రాణప్రతిష్ఠ జనవరి 22నే ఎందుకు చేస్తున్నారు? వంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు రామ మందిర్ పార్ట్ 1. చరిత్రలోకి వెళితే ఢిల్లీ సుల్తాన్ల తర్వాత బాబర్ అనే రాజు భారతదేశంలో మొఘల్ వంశాన్ని ఢిల్లీ కేంద్రంగా 1526లో స్థాపించాడు. ఈ బాబర్ ఒక హిందూయేతర రాజు అవ్వడం వలన 1528 కాలంలో ఇతను మన దేశంలోని ఉత్తర రాష్ట్రాలలో నిర్మించబడిన హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి అక్కడ సంపదను దోచుకుంటూ ఉండేవాడు. దీనికి పూర్వమే దేశ ప్రజలు అయోధ్యను రాముని జన్మస్థానంగా భావించి అయోధ్యలోనే రాముడి గుడిని నిర్మించి ఆరాధిస్తున్నారు. ఈ గుడి అప్పట్లో రామ్కోట్ గా పిలువబడేది. కానీ బాబర్ రామ్కోట్ ని నాశనం చేసి అక్కడ బాబుల్ మసీద్ ను నిర్మించాడు. మసీదు కట్టించిన తర్వాత కూడా హిందువులు అక్కడికి వెళ్లి పూజలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. యాజ్ పర్ రికార్డ్స్ హిందూ ముస్లిమ్స్ కలిసి పూజలు నిర్వహించినా కూడా 1858 వరకు అక్కడ ఎలాంటి గొడవలు జరగలేదు. కానీ 1858లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం హిందువులను మసీద్ లోపల పూజలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. బ్రిటిష్ అలా చేయడానికి కారణం 1858 కాలంలో భారతదేశంలోని సంస్థానాలలో ముస్లిం రాజులు ఎక్కువగా ఉండేవారు. అదే విధంగా బ్రిటిష్ వాళ్ళు అప్పుడప్పుడే రాజ్య విస్తరణ చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి వాళ్ళకి దేశంలోని సంస్థానాల నుండి సపోర్ట్ కావాల్సి ఉండేది. అందువలన బ్రిటిషర్స్ ముస్లింస్ కి సపోర్ట్ చేసి ఉండవచ్చు. దీని తర్వాత 1858 నుండి 1949 వరకు చెప్పుకోదగ్గ పరిణామాలు ఏమీ జరగలేదు. కానీ 1949 డిసెంబర్ 22 రాత్రిన హిందూ భక్తులు మసీద్ లోపలికి వెళ్లి సీతారాముల విగ్రహాలను మసీద్ లోపల ప్రతిష్ఠించి పూజలు చేశారు. తర్వాత రోజు నుండి హిందువులు అందరూ మసీద్ లోపల పూజలు నిర్వహించుకోవడం మొదలు పెట్టారు. అయితే అప్పటికే మనకు స్వతంత్రం వచ్చేసింది. అలాగే 1950 జనవరి 26న మనకు పూర్తి సార్వభౌమాధికారం కూడా దొరికింది. దీంతో ఈ గొడవలపైన నియంత్రణను కేంద్రం రాష్ట్రానికి అప్పగించింది. దీంతో అక్కడి ప్రభుత్వం అక్కడ సెక్షన్ 145 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ విధించి ముస్లింస్ ను మసీద్ లోకి వెళ్లకుండా చేసింది. తరువాతి రోజుల్లో 5 మావోయిస్టులు గుడి లోపలికి వెళ్లి కాల్పులు జరిపారు. వాళ్ళు జరిపిన గ్రెనేడ్ పేలుళ్లలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కానీ ఆ 5 మావోయిస్టులు అక్కడే హతమార్చబడ్డారు. 1989 నవంబర్ 29న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 1500 మంది వాలంటీర్లతో మసీదులో భారీ ర్యాలీ జరిపారు. ఆ ర్యాలీలోనే హిందువులు మసీద్ ని పూర్తిగా కూల్చివేశారు. అప్పటి నుండి సుప్రీంకోర్టులో కొనసాగుతున్న ఈ కేసు చివరికి 2019లో హిందువులే గెలిచారు. అయోధ్య హిందువులదే అని, అక్కడ రామ మందిరం కట్టుకోవచ్చని, అదేవిధంగా గుడికి 22 కిలోమీటర్ల దూరంలో మసీద్ కట్టుకోవడానికి 5 ఎకరాల భూమిని ప్రభుత్వం ముస్లింలకు కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పార్ట్ 2లో మనం రాముడి గుడి నిర్మాణం, గుడి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. స్టే ట్యూన్.